కొత్త రాజధాని కొత్త అసెంబ్లీ అయినా సభ్యుల తీరు మాత్రం మారడం లేదు. సభ లోపల బయట కూడా వారిది ఒకటే తీరు. మైకుల కోసం కొట్లాడుకునే స్థాయి నిన్న మహిళా ఎమ్మెల్యేలు, ఇవాళ పురుష ఎమ్మెల్యేలు. తీరు మాత్రం మారలేదు. మీడియా పాయింట్లో మరోసారి మైకుల కోసం గొడవపడ్డారు టీడీపీ, వైసీపీ సభ్యులు. ఎన్ఎస్ఓ వాళ్ళ గుర్తించినారు. రాష్ట్రంలో అత్యధికంగా 93% మంది రైతులు ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల్లో ఉన్నారని, ఒక్కొక్క రైతు సగటు అప్పు 1,23,000 రూపాయలు ఉందని చెప్పి స్వయంగా నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్ధారించింది. కొత్త రాజధాని కొత్త అసెంబ్లీ అయినా సభ్యుల తీరు మాత్రం మారడం లేదు. సభ లోపల బయట కూడా వారిది ఒకటే తీరు. మైకుల కోసం కొట్లాడుకునే స్థాయికి వెళ్లారు ఏపీ ఎమ్మెల్యేలు. నిన్న మహిళా ఎమ్మెల్యేలు, ఇవాళ పురుష ఎమ్మెల్యేలు. తీరు మాత్రం మారలేదు. మీడియా పాయింట్లో మరోసారి మైకుల కోసం గొడవపడ్డారు టీడీపీ, వైసీపీ సభ్యులు. ఇక నిన్న కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మహిళా సభ్యులు, వైసీపీ మహిళా సభ్యులు, టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు ఇద్దరు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మైక్లు పెట్టిన టేబుల్నే వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు లాక్కునే ప్రయత్నం చేశారు. ఒక చిన్నపాటి గొడవ అక్కడ జరిగింది. మేము ముందు మాట్లాడతామని ఇద్దరు గొడవ పెట్టుకున్న పరిస్థితి. అసెంబ్లీ లోపల మమ్మల్ని మాట్లాడనివ్వరు, బయట మమ్మల్ని మాట్లాడనివ్వరు అని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలతో గొడవపడ్డారు. నిన్న మహిళా ఎమ్మెల్యేల వంతైతే ఇవాళ పురుష ఎమ్మెల్యేలు మేమేం తక్కువ కాదు అంటూ వాళ్ళు ఇవాళ మీడియా పాయింట్ వద్ద పల్లె రఘునాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా వద్ద మైక్ల కోసం కొట్లాడుకున్న పరిస్థితి, వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. కొత్త రాజధానిలో కొత్త అసెంబ్లీ భవనంలోనైనా సభ ప్రతిష్టను పెంచాలి, సభ హుందాతనాన్ని పెంచాలి, భాష మార్చుకోవాలి, సభ్యుల తీరు మారాలి. అసెంబ్లీ ప్రారంభానికి ముందు నుంచి స్పీకర్ కోడెల ఇవే విషయాలను చెబుతున్నారు. కానీ ఇరుపక్ష సభ్యుల తీరు మాత్రం మారడం లేదు. నిన్న వైసీపీ సభ్యులు, టీడీపీ సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకుంటే ఇవాళ టీడీపీ సభ్యులు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వైసీపీ సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆర్గనైజేషన్ నిర్ధారించింది. కొత్త రాష్ట్రం, కొత్త అసెంబ్లీ, కొత్త భవనం, కానీ మనుషులు మాత్రం మారలేదు. ఆ భవనానికి తగ్గట్టుగా హుందాగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఒక అర్థవంతంగా సభలో చర్చను నిర్వహించాల్సిన ఎమ్మెల్యేలు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒక పరిష్కార మార్గాన్ని చూపించాల్సిన ఎమ్మెల్యేలు, ఇలా కేవలం ఆధిపత్యం కోసం ఒకరి తర్వాత ఒకరు కాకుండా మేము ముందు మాట్లాడతామని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మహిళా ఎమ్మెల్యేలు నిన్న కొట్లాటకు దిగిన పరిస్థితి. ఇవాళ పురుష ఎమ్మెల్యేలు కూడా అదే మీడియా పాయింట్ వద్ద మేమేం తక్కువ కాదు అన్నట్టుగా వాళ్ళు కూడా కొట్లాటకు దిగిన పరిస్థితి. ఇది అసెంబ్లీ బయట ఉన్న పరిస్థితి అయితే అసెంబ్లీ లోపల దీనికి ఏమాత్రం తీసిపోకుండా లోపల కూడా అదే పరిస్థితి కొనసాగింది. స్పీకర్ పోడియం వద్దకు వైసీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టి అక్కడ సభ్యులను మాట్లాడనీయకుండా అడ్డుకున్న పరిస్థితి.
మంత్రులు ఎమ్మెల్యేలు హుందాతనాన్ని మరిచిపోయి మైకుల కోసం కొట్లాడుకోవడాన్ని స్వయంగా సభ్యులే తప్పుపడుతున్నారు. కానీ వారి తీరు మాత్రం మారడం లేదు. నిన్నటి సీన్లే ఇవాళ కూడా రిపీట్ అయ్యాయి. రైతు ఆత్మహత్యలపై సభలో రగడ నడిచిన తర్వాత మీడియా పాయింట్లో వైసీపీ సభ్యులు మాట్లాడారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి వైసీపీ సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో చెవిరెడ్డి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. చివరకు వైసీపీ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పరిపాలించకూడదు. ప్రతిపక్షాలుగా అక్కడ మైక్ ఎవరు, ఇక్కడ మాట్లాడినెవరు, ఇక్కడ అధికారం తెలుగుదేశం పార్టీ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఉండే తేడాను ఇప్పుడే మీరు గమనిస్తున్నారు. ముందు మేము వచ్చాం, మీరు వచ్చారా? ముందు మేము వచ్చాం, మీరు వచ్చారా? చెప్పండి న్యాయం. మీరే న్యాయ నిర్ణేతలు. ముందు వచ్చింది ఎవరు? వాళ్ళే వచ్చింది. ముందు వచ్చింది మేమన్నా. మేము వచ్చి ఈరోజు వాళ్ళు ఎన్ఎస్ఓ నేషనల్ ఇదొక్కటి నేషనల్ ఎన్ఎస్ఓ వాళ్ళే గుర్తించినారు. రాష్ట్రంలో అత్యధికంగా 93% మంది రైతులు ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల్లో ఉన్నారని, ఒక్కొక్క రైతు సగటు అప్పు 1,23,000 రూపాయలు ఉందని చెప్పి స్వయంగా నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్ధారించింది. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తీరును తప్పుబట్టారు వైసీపీ ఎమ్మెల్యేలు. తాము మాట్లాడుతుంటే మంత్రి వచ్చి అడ్డుకున్నారని విమర్శించారు ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. కావాలంటే తమకు మరో మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు చాలా డీసెంట్గానే మేము మాట్లాడుకుంటా ఉన్నాం. మేము మాట్లాడేటప్పుడు ఒక మినిస్టర్గా ఆయన మేము పూర్తయ్యే వరకు రాకూడదు. నేను ఒక్కడనే మాట్లాడా, నా పక్కన ఇంకో తోటి శాసనసభ్యుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. మినిస్టర్గా రావడం జరిగింది. ఆ విధంగా వ్యవహరించకూడదని మేము చెప్తున్నాం. ఎందుకంటే డీసెన్సీ ఉండాలి. శాసనసభ్యులు మనం ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడుకుందాం. అధికార పార్టీగా వాళ్ళకి చాలా సమయం వస్తుంది. మినిస్టర్ సుదీర్ఘమైనటువంటి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మినిస్టర్తో పాటు కొంతమంది టీడీపీ లీడర్స్ కూడా మాట్లాడడం జరిగింది. మరి మేము బాయ్కాట్ చేశాం కాబట్టి మేము చెప్పుకోవడం న్యాయం. ఎందుకు బాయ్కాట్ చేశామనేటువంటిది మేము చెప్పుకోవాలా. మా జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అవకాశం ఇవ్వాల. దాని తర్వాత ఆత్మహత్యల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి మేము బహిష్కరించి బయటకు వచ్చినాం. ఆ విషయాన్ని చెప్పడానికి మేము పోయినప్పుడు వారు ఆటంకాలు కల్పించడం సరైనది కాదు. మేము మాట్లాడుతూ ఉన్నాం. మినిస్టర్ గారు వచ్చినారు. మేము మినిస్టర్ గారితో కూడా తగాదా పడలా. ఇది కరెక్ట్ కాదు. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు రావడం ఏంటంటే ఎమ్మెల్యేలు మనం అందరం కూడా డీసెంట్గా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు లక్షల మందికి ప్రజాప్రతినిధులు. ఒకరు మాట్లాడాడు వాళ్ళు మాట్లాడతాడు, మేము పోకూడదు, మేము మాట్లాడు వాళ్ళు కాకూడదు. మేము అదే పనిగా సుదీర్ఘంగా లాగరాదు, వాళ్ళు సుదీర్ఘంగా లాగరాదు. ఇద్దరు అవకాశాలు తీసుకోవాలా. మేము ఆ పద్ధతుల్లోనే ఇంకొకరు మాట్లాడతామని చెప్పినారు. మరి ఎందుకో మినిస్టర్ గారు నేను మాట్లాడాలని ముందుకు వచ్చినాడు. మంత్రులైనా సరే ఎమ్మెల్యేలైనా సరే మీడియా పాయింట్కి వచ్చినప్పుడు ఎవరు ముందు మాట్లాడుతున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. లేదంటే 2 మీడియా పాయింట్లు అరేంజ్ చేయండి, సైమల్టేనియస్గా మాట్లాడుకుంటారు. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఈ సమస్య లేకుండా ఉండి. అంతేగాని తాను దౌర్జన్యం చేశానంటే ఎవరు నమ్మబోరన్నారు మంత్రి పల్లె. వైసీపీ సభ్యులు తమకు ప్రత్యేక అసెంబ్లీ కూడా కావాలని డిమాండ్ చేస్తారని తప్పుబట్టారు మంత్రి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దౌర్జన్యం చేశారంటే నమ్ముతారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దౌర్జన్యం చేశారని నమ్ముతారు. పల్లె రఘునాథ్ రెడ్డి దౌర్జన్యం చేసినారంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క వ్యక్తి కూడా నమ్మడు. మమ్మల్ని కూడా బైపాస్ చేసి ఏదో దౌర్జన్యంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. మేము సహనంతో ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు మాకు ఇచ్చండి ఆయుధం ఏమంటే సమన్వయం పాటించండి, సహనంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి సహనంగానే ఉన్నాం. ఇక 2 నాళ్ళు పోతే మాకు అసెంబ్లీ పెట్టండి, తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ పెట్టండి అనే అవకాశం కూడా ఉంటుంది. సమన్వయం పాటించాలా. వాళ్ళు ఒకరు మాట్లాడిన తర్వాత మా వాళ్ళు ఒకరు మాట్లాడతారు. ఆ విధంగా తీసుకుంటే మేము మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము 3 మాట్లాడితే ఒకరు మాట్లాడాలా. వాళ్ళే మాట్లాడి మీడియా దగ్గర రావడం కూడా తప్పు. వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పుకోవచ్చు. అదే సమయంలో అధికార పక్షాన్ని కూడా విస్మరించడం కూడా కరెక్ట్ కూడా పద్ధతి కాదు.